సో మన సెలబ్రిటీస్ కూడా మీకు ఫ్యాన్స్ కదండి, కామెంట్స్ పెడతా ఉంటారు. మన నందిని రెడ్డి గారు డైరెక్టర్, అవునండి, ఆవిడ కూడా మీ రీల్స్ కి కామెంట్లు పెడుతుంటే కూడా చూసాను అవునండి, నేను. అవును. ఈ సెలబ్రిటీస్ ఎలా టచ్ అయిపోయారు మీకు, అంటే మాట్లాడతారా అంటే ఎప్పుడైనా? ఎక్కువ వాళ్ళు మాట్లాడరండి. అంటే నార్మల్గా పరిచయం అంటే నార్మల్గా వాళ్ళు రీల్స్ చూస్తారని నాకు అర్థమవుతుంది, ఓకే నా కంటెంట్ వాళ్ళ వరకు వెళ్తుందని. కొంతమంది మెసేజెస్ చేస్తారు, నేను చేస్తాను, వాళ్ళు రిప్లై ఇస్తారు. సో బాగా మాట్లాడతారు. ఈ మీసాలు వేసేసుకుంటారు, లుంగీలు కట్టేసుకుంటారు, పొట్ట కూడా వచ్చేస్తుంది రీల్స్ లో అయితే. అమ్మో, ఎలా ఈ ప్రిపరేషన్స్ అన్ని, అంటే ఒక రీల్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతారు మీరు బేసిక్గా? ముందుగా ఒక డైలీ ఇన్సిడెంట్ అండి. అంటే ఒకటి, ఇప్పుడు అందరూ ఇన్సిడెంట్స్ చేసేస్తున్నారు. అవును. ఇప్పుడు మాక్సిమం ఒకళ్ళు రీల్ చూసి నవ్వాలి అంటే అది ఖచ్చితంగా 18+ రీల్ అయి ఉండాలి, అప్పుడే నవ్వుతున్నారు. అవును, మారిపోయింది కదా, మారిపోయిందండి మొత్తం. వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదో ఒకటి తిడితే అప్పుడు అది రీల్, అప్పుడు అది ట్రెండింగ్. ఇప్పుడు రీల్సే కాదు, పెద్ద పెద్ద టీవీ షోస్ కూడా అలానే చేసేసారు. డబుల్ మీనింగ్ వస్తే తప్ప జోక్ లేదు అన్నట్టు. ఇంకా గోదావరి స్లాంగ్ లో ఒక్క మాట అంటే ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయకుండా నవ్వించడం అనేది చాలా కష్టం అసలు. అది మాత్రం నిజం. చాలా. ఆ ప్రిపరేషన్ కి రాసుకుంటారా? రాస్తానండి, ఒక స్క్రిప్ట్ రాస్తాను మొత్తం. కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది, మొత్తం స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత ఇన్స్టా ఓపెన్ చేస్తే వేరెవరో రీల్ చేసేసి ఉంటారు ఆల్రెడీ, సేమ్ సిచ్యువేషన్. ఓకే, మళ్ళీ ఆ స్క్రిప్ట్ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, బికాస్ ఒకళ్ళు చేసింది నేను మళ్ళీ చేయాలనుకోను మాక్సిమం. అసలు ఎంకరేజ్, అదే మీరు మీ కొత్త కంటెంటే ఉండాలి ఎప్పుడైనా సరే. అవును. సో తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి మా తమ్ముడిని నేను ఒక 4-5 రోజుల నుంచి అడుక్కోలేండి, బతిలాడాలా, రే ప్లీజ్ రా, రే రీల్ తీరా, రే ప్లీజ్ రా. వాడు సోఫాలో కూర్చుంటాడు, ఆలోచిద్దాంలే, చూద్దాం ఏమిస్తావు నాకు, ఏమిస్తావు అని కూడా అడగడండి. నాకు టైం లేదు, క్రికెట్కి వెళ్ళాలి, ఆలోచిద్దాం. వాడి డేట్లే నాకు దొరకవు. డాన్స్ కూడా వేయించారు వాడితో, ఇట్లా చాలా కష్టపడ్డానండి ఆ రీల్కి అయితే. అయ్యో బాబోయ్, నా కష్టం ఎవరికి రాకూడదు. కానీ ఎక్కడ దొరుకుతుంది మీకు, అంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది రాసుకుంటారు వచ్చి, ఇట్లా ఈ రీల్ చేద్దాం ఈ కంటెంట్. డైలీ యాక్టివిటీస్ అండి, ఇంకా అది ఇదని ఏం లేదు. మా అమ్మ ఏమైనా పని చేస్తున్నా సరే నేను అలాగే చూస్తాను మా అమ్మని, ఏదో ఒకటి దొరక్కపోద్దా కాన్సెప్ట్, అలా ఏదో ప్రతి చిన్నదాన్ని అబ్జర్వ్ చేసి. మదర్ ఏమంటారు అలా చూస్తా ఉంటే? మా మమ్మీ భయపడిపోతారు, ఎందుకంటే మా మమ్మీ నా దగ్గర ఏం మాట్లాడాలన్నా భయపడతారు. ఇది ఏదో ఒక రీల్ తీసేది బాబు, ఏదో ఏం మాట్లాడినది రీల్ వచ్చేస్తుంది, వద్దులే రీల్ వచ్చేస్తుంది అని మా ఇంట్లో కూడా. మా మమ్మీ కూడా ఒక స్టేజ్ వచ్చేసరికి ఎలా ప్రిపేర్ అయిపోయారంటే, మాట్లాడుతూ అంటే నా నిక్ నేమ్ వినయ అనమాట. ఇదేంటి వినయ? జ్ఞానేశ్వరి నుంచి వినయ ఎలా అయిపోయి? అంటే వినాయకుడు గణేశ్వరి ఒకటే నేమ్ కదా, సో వినయ. అయితే మమ్మీ ఒక్కొక్కసారి మాట్లాడుతూ సడన్ గా హే వినయ ఈ డైలాగ్ బాగుంది రాసుకో. మమ్మీ నా స్ట్రీమ్ లోకి వచ్చేసారు. ఇప్పుడు మీకు ఆవిడ కూడా సపోర్ట్ చేస్తారు. స్క్రిప్ట్ రాసేసుకొని మీ తమ్ముని బతిలాడేసుకొని రీల్ స్టార్ట్ చేస్తాను. రోజుకొకటి చేస్తారు అలా? లేదండి, మా తమ్ముడు డేట్స్ దొరకవు నాకు. మీ తమ్ముడు అసలు ఈ వీడియో చూసి అసలు నన్ను ఎంత నెగిటివ్ చేసేసా, అసలు ఆడి డేట్స్ దొరకవండి. బట్ వాడు చేశాడంటే మాత్రం బాగా చేస్తాడు. ఓకే, బట్ డేట్స్ నాకు దొరకవు. ప్రాపర్టీస్ కూడా మీ డాడీ లుంగీలు నేను ఆర్డర్ చేసుకుంటా మీషో నుంచి. అంటే ఇప్పుడు విగ్ కానివ్వండి, ఇవి కానీ అవి కానీ సమ్ ఎక్విప్మెంట్ మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క సింగిల్ రీల్కే. బట్ అది నవ్వుతున్నారు కదా 10 మంది, అదే హ్యాపీనెస్ నాకు. డెడికేషన్ లెవెల్స్ అండి. అంటే కంటెంట్ క్రియేషన్ ఏముందిలే, ఊరికే రీల్స్ తీసి పడేస్తారండి అందరూ ఈజీగా. కెమెరా ముందుకు వచ్చిన వాళ్ళు డైలాగులు చెప్పేసి అయిపోద్ది అంటారు. అంటే ఆ 1 minute 30 secondsలో మీరు కనీసం ఒక మనిషిని 5-6 సార్లు నవ్వించాలి. అవును, చిన్న విషయం కాదు అది. అసలు అంటే ఏదైనా ఏడిపించడమో మామూలుగా మాట్లాడించడమో ఈజీ, కానీ నవ్వించడం అనేది చాలా కష్టం. ఏదైనా అందుకే అంటారు, కామెడీ చేయగలిగిన వాళ్ళు ఏ రీల్ అయినా చేయగలరు, ఏ హీరో క్యారెక్టర్ అయినా హీరోయిన్ క్యారెక్టర్ అయినా చేయగలరు. కామెడీ చేసిన వాళ్ళు మళ్ళీ హీరోయిన్ కమెడియన్ గా చేయలేరు, కమెడియన్ హీరోయిన్ గా చేయగలరు. అలా మీరు మాత్రం ఆ కంటెంట్ హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. రోజు ఒక రీలు, రోజు మినిమం ఒక రీల్ అయినా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ రీల్ ఒకటి మ్యాండేటరీ ఉంటుంది. నవ్వుకుంటాం మేము కూర్చొని. దాని వెనక ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయనేది మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. అవునండి, అవును. నెగిటివ్గా ఏమైనా అంటారా ఎప్పుడైనా జనం? నెగిటివ్ అంటే తక్కువ అండి. మ్యాక్సిమం మన డ్రెస్సింగ్ కానీ ఏది కానీ ఎఫెక్ట్ అయ్యేలా ఉండదు. మన స్లాంగ్ కానీ పొరపాటున
సంబంధం ఉండదు వాళ్ళు పెట్టే కామెంట్కి. కొంతమంది నెగిటివ్గా పెడతారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు అవసరమా, అసలు మీరు నిజంగా అమ్మాయేనా, ఒక అమ్మాయిని ఎలా ఎలా పర్మిషన్ ఇచ్చేస్తారు అంటారు. బాధపడేదాన్ని స్టార్టింగ్లో. ఓకే, అసలు అవేం కామెంట్ సంబంధం లేదు, సంబంధం ఉండదు. ఓకే, సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఒకటే డ్రెస్తో 3-4 రీల్స్ చేసేస్తా. ఓకే, సో డైరెక్ట్గా అన్న అప్లోడ్ చేయడం వల్ల మీకు ఇంకా డ్రెస్సెస్ లేవా, అదొకటే డ్రెస్సా అంటారు. ఏం చెప్తాం దానికి సమాధానం? నేను రెడీ అయ్యి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంత చేసే గ్యాప్ ఒక్కొక్కసారి ఉండదు. సో 3-4 రీల్స్ ఒకేసారి చేసేస్తాను. సో వీళ్ళకి భయపడి అలా కూడా చేయడం మానేసాను నేను. ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను అన్ని. అమ్మ అసలు అది పక్కన వాళ్ళని ఒప్పించడానికి ఇప్పుడు మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది కదా. కంటెంట్ క్రియేషన్లో ఇది ఒక పెద్ద థింగ్. వాళ్ళకి ఏం నచ్చుతుంది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడం మొదలు పెడతారు. కంటెంట్ రాసినప్పుడు కూడా ఇప్పుడు ఇది రాస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుంది మైండ్, అలా ఆలోచిస్తారు కదా మొత్తం అండి. ఇప్పుడు ఒక చిన్న మాట మనం అటు ఇటు అయినా సరే అదొక పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. పొరపాటున నేను రీల్స్లో ఏ కాస్ట్ గురించో ఇలా ఏమైనా మాట్లాడాను అనుకో, అదొక కాంట్రవర్సీ అయిపోతుంది. అవును, ఎంత ఆలోచించి ఎడిటింగ్ చేయడానికి నాకు గంట పడుతుంది. ఓకే, 1.5 hour అలా పడుతుంది. మరి కరెక్ట్ వర్డ్స్ పడాలి అక్కడ, లేదంటే అదొక కాంట్రవర్సీ. మీ మీద కాంట్రవర్సీస్ జరిగాయా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో? అంటే వేరే వాళ్ళు మీ గురించి రీల్స్ చేయడం, ట్రోల్స్ చేయడం? తక్కువ, బాగా తక్కువ. అంటే నేను చేసేదే ట్రోల్. మీరు ఎవరిని ట్రోల్ చేయరు, ఒక సిచ్యువేషన్ ని ట్రోల్ చేస్తాను. అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. పర్సన్ ట్రోలింగ్ అంటే ఎప్పుడు జరగలేదండి. బట్ నా రీల్స్ నార్మల్ గా ఇప్పుడు ట్రెండ్ అయింది కదా, కింద మన రీల్ పెట్టి పైన నవ్వుతూ ఉంటారు. అయితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అది వాళ్ళకి మిలియన్స్ వస్తుంటాయి నిజంగా. కొన్ని మీమ్ ఛానల్స్ కి కూడా నేను షాక్ అవుతాను, అరే వీళ్ళతోనో కొలాబరేట్ అయ్యాను కాదే. నిజంగా వాళ్ళకి రీచ్ బాగా వస్తుంది. అవును, మీమ్స్ చూస్తారా బాగా? చూస్తాను. ఏది మీ ఫేవరెట్ మీమ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నట్లో? ట్రెండింగ్ అని కాదు, బాగా మీకు ఎప్పుడు మైండ్లోకి వెంటనే వచ్చే మీమ్ ఏంటి? మైండ్లోకి వెంటనే వచ్చే రీలా అది మీమ్ అంటే ఒక న్యూస్ రిపోర్టర్ అది ఉంటుంది కదా, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు, తగలబెట్టండి నిరంజన్ గారు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి ఎవరు పెట్టారు ఇక్కడ ఇది అంటే ఫ్రస్ట్రేషన్ ఆయనకి. అయ్యో బాబోయ్, అదైతే నాకు అసలు నెవర్ ఎండింగ్. అదొకటి బ్రహ్మానందంవి ప్రతిదీ అండి. ఆ వెంకీ ట్రైన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి చూడండి, అయ్యే బాబోయ్ అసలు నెవర్ ఎండింగ్ అవైతే. మీరు వాడతారా మీమ్స్ అసలు ఎప్పుడైనా కంటెంట్లో? నేను వాడినండి, మీమ్స్ వాడను. మీమ్స్ వాడితే ఆటోమేటిక్గా వాళ్ళు నవ్వేస్తారు, ఇంకా అందులో మన ఎఫర్ట్ ఏముంది. ఓకే, అంటే మీకు ఏంటి గోల్, మూవీ ఇండస్ట్రీకి రావాలని అనుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే అలాంటి గోల్ ఏం లేదండి, జస్ట్ ఇట్లా నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తే చాలు. బట్ బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా మీరు, అప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అగ్ని పరీక్షకి, ఏమవుతుంది అని చెప్పేసి. సో ఈ సీజన్ కూడా అలానే మాట్లాడే ఆలోచనే ఉందా? మాట్లాడతానండి ఈ సీజన్ కూడా. లాస్ట్ టైమ్ అంటే రివ్యూస్ ఇస్తారు బిగ్ బాస్కి, బట్ మా గోదావరి సైడ్ నుంచి ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఎవరు ఇవ్వరు జనరల్గా. ఓకే, గీత రాయల్ కానివ్వండి, వేరే అన్న వాళ్ళు వీళ్ళందరూ ఇస్తారు. సో మా గోదావరి సైడ్ నుంచి కూడా ఎవరొకరు ఉంటే బాగుంటుంది కదా అని అగ్ని పరీక్ష స్టార్ట్ చేశాను. ఓకే, కొన్ని అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఇంకా ఆపేశాను. కొంచెం మా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల సరే నెక్స్ట్ది చూద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఓకే, ఈ ఇయర్ మళ్ళీ అనుకుంటున్నారు. మరి మీరెందుకు అగ్ని పరీక్షకి అప్లై చేయలేదు? మీకు కామెంట్స్ వస్తున్నాయి కదా? వచ్చాయి. బట్ ఇంకా చిన్న ఏజే కదా అని నేను. చిన్న ఏజేనా? ఎందుకులే అంటే అక్కడ వరకు వెళ్ళి నేను రిజెక్ట్ అయిపోయానంటే ఏజ్ వల్ల. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో 20 years అమ్మాయి వెళ్ళిందండి. ఓకే, ఆమె ఏజ్ ప్రాబ్లం వల్ల అమ్మాయిని రిజెక్ట్ చేస్తారు. ఓకే, అమ్మాయి అన్ని టెస్ట్లో గెలిచినా అన్ని చేసిన. సో అందుకే అక్కడ వరకు వెళ్ళి ఏజ్ అనే ఒక్క రీజన్తో ఎందుకు వెనక్కి రావడం. అంటే మీకు జస్ట్ 20 years ఇప్పుడు? నాకు 20 అండి. జస్ట్ 20. సీరియస్లీ? నిజంగా 20. ఆ బుర్ర ఎక్కడండి, అంటే ఎక్కడ చేపించారు చెప్తే? అయ్యో ఎలా అండి, అంటే జస్ట్ 20 yearsకి ఆల్మోస్ట్ లోక జ్ఞానం తెలిసిపోయినట్టు రీల్స్ చేస్తూ ఉంటారు మీరు. ఇంటి రెంట్ గురించి, రెంట్కి ఇల్లే ఇస్తారు. ఆంటీ కాదు అక్క, నిజమేనండి. ఆంటీ అని పిలిస్తే ఊరుకోరు. నేను చాలా చూసాను ఇలాంటివి. అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నా మనం ఆంటీ అనకూడదు, అక్క అన్నారు.
నేను ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడతాను. ఎలా అంటే నేను ఎవరినైనా ఆంటీ అంటే అక్కను అంటే పోనీ చెల్లి అనమంటారా అంటే, మరి ఇదేంటండి ఆంటీ అంటే తప్పే ఉంది అసలు అందులో. అయ్యో ఒప్పుకోరండి. ఆంటీయే కాదు, అమ్మలాగా అయిపోయి కూడా మీరు ఇప్పుడు ఎందుకు చెప్తారు ప్రేమల గురించి, మాకెందుకు చెప్తారు, మీరు ఎందుకు ఒకసారి చెప్పరా మీరు, బ్రింగ్ దట్ ఆంటీ బ్యాక్ టు us. ఓకే, మీకు ఆంటీ కావాలా అయితే మీరు నా కూతురులాగా యాక్ట్ చేయండి. ఓకే, నా అమ్మ నేను రమేష్ అని అతన్ని ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుందాం కానీ ఇంకేం చేస్తాం. కానీ అంటే ఇప్పుడు నువ్వు కంప్యూటర్ క్లాస్లో వెళ్ళావు సాయంత్రం, నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది, నేను అర్థం చేసుకోను. సరే, ఇంకా తల్లిదండ్రుల ప్రమేయం ఏముంది మీకు? అలా కాదమ్మా, ఇంక వద్దొద్దు, ఇంకా ఏం వద్దు. అయినా ఫస్ట్ మీ నాన్న అనాలి, మీ నాన్న అనాలి ముందు. మా అమ్మ ఏం చేస్తాడు అబ్బాయి? చదువుకుంటున్నాడు. నువ్వేం చేసావు? చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసావు. సీరియస్లీ నిమిషం, ఆ డైలాగ్ మీ దాంట్లో లేదు, నేను ఊరికే అనేసాను. మీరు అల్లేదు ఆన్ స్పాట్. అదే ఆన్ స్పాట్ లిటర్ చదువుకుంటున్నాడు అంటే నువ్వు చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసా. అయ్యో, ఎలా అండి బాబా క్రియేటివిటీ అసలు. అది గోదావరి వాళ్ళకి ఒక వరం అండి. అమ్మో, అది బెండకాయలు దొండకాయలు ఏమైనా తింటే వస్తుంది అలా అని చెప్తే. మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉండాలండి. అది ఎలాంటి ఫ్రెండ్ అంటే మీరు ఇంకా ఎంత వరస్ట్ స్టేజ్లో ఉన్నా అది నవ్వడానికే పుట్టింది. నిజంగా. అంటే మీరు ఇంకా ఫోన్ చేసి నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నానంటే రేపు చచ్చిపోయి ఇప్పుడు మాట్లాడు అంటే అంత పాజిటివ్ మైండ్ ఉన్న ఫ్రెండ్ ఉంటే డెఫినెట్లీ. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అంటే రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే ఫ్రెండ్స్ అంటే బేసిక్గా అవసరానికి వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత గుర్తు రాకుండా అలా ఉండే ఫ్రెండ్సే ఈ మధ్య కాలంలో చాలా. నాతో నీకేం అవసరం ఉంది, నీకు నాతో ఏం అవసరం ఉంది, ఇంతే ఫ్రెండ్షిప్స్ చూస్తున్నాం ఇప్పుడు. మీకు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? నేను అలాంటి ఫ్రెండ్స్ని కూడా చూశాను. బట్ నాతో ఒక 5 years నుంచి కాన్స్టెంట్ జర్నీ చేసే ఒక అమ్మాయి అయితే ఉంది. ఇంకా నా ఎవ్రీథింగ్ తెలుసు అనమాట. చివరికి నేను ఒక డ్రెస్ వేస్తే డ్రెస్ ఎక్కడ కొనో కూడా దానికి తెలుసు. ఓడి అమ్మా. సో చాలా పాజిటివ్గా ఆ కామెడీతో అలాగా ఆ అమ్మాయి వల్ల సగం వస్తుంది నాకు కంటెంట్. సో డిప్రెషన్లో ఉన్నానంటే అయ్యో బాబోయ్, మీరు ఎంత ఏడుస్తూ ఫోన్ చేయండి, ఎంత ఏడుస్తూ ఎంత బాధలో చేసినా సరే ఇలా తీసేస్తుంది చిటికలో. అదొక ప్రాబ్లమా? దానికి కూడా ఏడుస్తారా? ఇట్లా. ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు ఏమని చెప్తారంటే దానికి ఒక క్లినిక్ పెట్టుకోమని చెప్పండి. అట్లా డిప్రెషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత సీరియస్గా చెప్తున్నారంటే. ఇప్పుడు ఏంటి అంటే మీలాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యో, క్లినిక్ పెట్టుకోమనండి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వస్తారు, డబ్బులు వస్తాయి. నిజమే, చాలా మంది ఉన్నారండి అట్లా. ఏం చేయాలో అర్థం కాక అయిపోయింది నా జీవితం అంటే. డిప్రెషన్లో ఉన్నా అంటే మీరు డబ్బున్న వాళ్ళు యాడైనా ఉంటారు అన్నట్టు. వచ్చేస్తారు నాకు. అమ్మో, మీరు వచ్చారండి మా గోదావరిలో అయిపోతున్నారు మీరు కూడా. నేను గోదావరికి ఇట్లా కోడలు అవుదాం అనుకుంటున్నా. వద్దులేండి, చెప్పండి, బోల్ సంబంధాలు ఉన్నాయి, తెద్దాం. వద్దండి బాబు. మీరు పొరపాటున గోదావరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అయిపోయింది. ముందు క్యాస్ట్ కదా అడుగుతారు కదా? క్యాస్ట్ కదండి, ఫస్ట్ ఏమ్మా సంబంధాలు చూసేమంటావా? మా పిన్ని కొడుకు మొన్న ఇంజనీర్ అయింది. అబ్బా, రెడీ ఉంటారండి. మరి మీకు చూడట్లేదా ఎవరు సంబంధం? 20 అండి. ఇది ఒకటి చెప్పుకొని బ్రతికేస్తున్నారు మీరు. 5 years క్రితం 20 అయ్యి ఉంటాయి. అయ్యో లేదు, ఇప్పుడు నిజం లేదు. అంతేనా? మీ పేరు గణేశ్వరినా జ్ఞానేశ్వరి? గణేశ్వరి అండి. గణేశ్వరియా? నేను దాన్ని ఇందాక నుంచి జ్ఞానేశ్వరి. అయ్యో, రియల్లీ సారీ అండి. పర్లేదు పర్లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా అది జ్ఞానేశ్వరి అనే చదివాను. మీ పేజ్ ఇప్పటికి నేను 100 సార్లు చూసినా కూడా నేను దాన్ని జ్ఞానేశ్వరి అనే చదివాను. అందరూ జ్ఞానేశ్వరి అనే అంటారు. రియల్లీ సారీ. ఇట్స్ ఓకే అండి, పర్లేదు పర్లేదు. బేసిక్గా మన పేరు తప్పు చెప్తే మనకు అస్సలు ఇష్టం ఉండదు. సో సారీ. లేదు, బికాస్ అందరికీ అది అలాగే అలవాటు అయిపోయింది. నేను స్పెల్లింగ్ కూడా జిఎన్ఈ అనే అనుకుంటున్నాను. నేను సేవ్ చేయడం కూడా అట్లే సేవ్ చేసుకున్నాం. సారీ. గణేశ్వరి అందరూ జ్ఞానేశ్వరి అంటారు. సర్లే, ఇంకా ఏదైనా ఒకటే అర్థం కదా అని నేను కూడా. అంటే జ్ఞానం ఎక్కువ ఉంది కదా మీకు బేసికల్లీ, అందుకని అట్లా జ్ఞానం కన్వర్ట్ అయిపోయింది. మామూలు జ్ఞానం కాదు. మరి ఆ జ్ఞానంతో మమ్మల్ని జ్ఞానవంతుల్ని చేయాలని, అది చేయడానికి మీరు మాకేమైనా సలహాలు ఇవ్వగలరని ఆశిస్తా ఉన్నాను. సలహాలా అండి? నవ్వుతూ ఉండండి. అంతే. ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి,
జస్ట్ నవ్వుతుండండి అంతే. మీకు నవ్వు రాకపోయినా సరే మీకు మీరే కితకితలు పెట్టుకుని నవ్వేసుకోండి. నిజంగా చెప్తున్నాను. ఓకే. బికాజ్ మనకన్నా దారుణంగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. అది మాత్రం మనది అసలు కష్టమే కాదు. ఏంటంటే మనకు ఖాళీగా ఉండి ఏం ఆలోచించాలో తెలియక అవి ఆలోచించి బాధపడతాం అంతే. మీ ఫేవరెట్ రీల్ ఏంటి మీరు చేసిన అన్ని రీల్స్లో? నా ఫేవరెట్ రీల్ అత్తారిల్లు రీల్ ఒకటి ఉంటుందండి. ఓకే. అది ఓల్డ్ అకౌంట్లో చేశాను, దాంతోనే వైరల్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే నీ బెస్టీ ఒక అత్తారింటికి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తుంది అని. ఆ రీల్ నాకు ఓకే. నాకు అది గుర్తులేదు కానీ వెన్ యువర్ ఫ్రెండ్ కమ్స్ టు యువర్ హోమ్ అంటే అంటే వారానికి 8 రోజులు. నిజమేనండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారంటే మాత్రం అసలు ఎక్కడ లేని అమాయకత్వం అంతా కలిపి ఇది నా ఫ్రెండ్ కాదు, ఇది నా ఫ్రెండ్ కాదు, అస్సలు కాదు. అమ్మో చాలా యాక్ట్ చేస్తాను ఎవరెవరికి ఎందుకు. అది ఇది నిజం, ఇది వాస్తవం. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళానంటే ఫస్ట్ నమస్తే అండి అంటే భోజనం చేశారా, నేను కడిగేస్తాను. ఆంటీ కూర్చోమంటే అయ్యో మీ ముందు అంటే అమ్మో. అది అంటే ఈ ఫస్ట్ మీ ఫ్రెండ్ దగ్గర కన్నా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. అది ఫస్ట్. ఫ్రెండ్దే ఉంది బాగా అన్నీ ఉంది, అది ఎలాగో మనతోనే ఉంటుంది, దానికి మన గురించి అన్నీ తెలుసు ఎలాగో. సో వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఇది చేయించాలి. బట్ ఏ ఇంట్లో అయితే ఈ అమ్మాయితో తిరక్కు అంటారో ఆ అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్. పూర్వం బుక్ దాంతో వద్దు కానీ అదే నీ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది అంతే పక్క. అది నేను లిటరల్లీ మా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు కాల్ హిస్టరీ డిలీట్ చేసుకుంటాను. నేను కాల్ హిస్టరీ డిలీట్ చేసుకుంటా. మా ఫ్రెండ్తో మాట్లాడితే మా అమ్మాయితో మాట్లాడు ఓకే అమ్మ, ఎవరికి భయపడినండి తన హిస్టరీ డిలీట్ చేసుకోవడానికి.